మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని విశ్రాంత ఉద్యోగుల్లో 80% మంది ఇంకా ఉద్యోగాల్లో ఓఎస్డీలుగా కొనసాగుతున్నట్లు సర్కార్ గుర్తించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నియామకాలు జరిగినట్లు వెల్లడైంది. ఐఏఎస్ స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు పలు విభాగాల్లో విశ్రాంత ఉద్యోగులను విధులు నిర్వహిస్తున్నారు అనే సమాచారంతో కాంగ్రెస్ ప్రభుత్వం జల్లెడ పట్టడంతో పలు విభాగాల్లో ఇటువంటి అధికారులు 1055 మంది ఉన్నట్లు తేలింది. వీరిలో 10 నుంచి 20% మంది మాత్రమే తొలగించబడ్డారని, మిగిలిన 80% మంది విధుల్లో కొనసాగుతున్నారు. వీరి జాబితా మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి అందింది. త్వరలో వీరిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మున్సిపల్ విభాగంలో అత్యధికంగా 180 మంది రిటైర్డ్ అధికారులు తిరిగి మళ్లీ సర్వీసుల్లోకి తీసుకున్నారు. విద్యాశాఖలో 88 మంది, రోడ్లు భవనాల శాఖలో 80 మందికి పైగా, సివిల్ సప్లైస్లో 75 మంది, ఇరిగేషన్లో 70 మంది విశ్రాంత ఉద్యోగులు మళ్లీ విధుల్లోకి చేరి కొనసాగుతున్నారు. ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఐ గణపతి రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను అదే పోస్టులో కొనసాగించింది. కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణ పనులను ఆయనకు అప్పగించింది. సీఎం న్యూ క్యాంప్ ఆఫీసులోనే ఆయన తిష్ట వేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీ అరవింద్ సింగ్ కూడా రిటైర్ అయ్యాక విధుల్లో కొనసాగుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారిని టెర్మినేట్ చేస్తూ జనవరిలోనే జీవో విడుదల చేసిన పలువురు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. వీరిలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లెంబాద్రి ఒకరు. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు కొనసాగాలని పలుమార్లు ఆయనకు గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాళేశ్వరం ఈఎన్సీ కె వెంకటేశ్వరను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ని రిజైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరిద్దరూ ఎక్స్టెన్షన్లో ఉన్న అధికారులే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డులో ఉన్నతాధికారి ఒకరు రిటైర్ అయ్యాక 7 ఏళ్లుగా అదే పోస్టులో కొనసాగుతున్నారంటే గత ప్రభుత్వ అడ్డగోలుతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని విశ్రాంత ఉద్యోగుల్లో 80% మంది ఇంకా ఉద్యోగాల్లో ఓఎస్డీలుగా కొనసాగుతున్నట్లు సర్కార్ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇంత భారీ స్థాయిలో అధికారుల కొనసాగింపుని ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రిటైర్ అయిన కొలువులో చాలా మంది ఉద్యోగులు కొనసాగుతున్నారు. ఐఏఎస్ అధికారులుగా వివిధ హోదాల్లో 1050 మంది ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రిపోర్ట్ ని ప్రస్తుతం తీసుకుంది. ఇందులో ఎక్స్టెన్షన్ అయిన ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. అంటే చాలా మంది ఏజ్ దాటిపోయాక కూడా వాళ్ళందరినీ గత ప్రభుత్వం కొనసాగించింది. చాలా మంది చూడొచ్చు. మన విద్యుత్ శాఖలో ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, ఎస్ఐబి చీఫ్ గా ఉన్న అతను ప్రభాకర్ రావు కావచ్చు, ఇలా చాలా మందిని